అడవి పంది శేని వేసిపోతే ఊరవంది చెవులు కోసినట్టు అయింది కదా పాపం కర్ణాటకలకి పోలీసార్ కథ. కర్ణాటకల బెల్గావి కాడ అక్కడ సీఎం సిద్ధరామయ్య సార్ సెంటర్ సర్కార్ మీద నిరసన మీటింగ్ పెట్టిండు. కశ్మీర్ లో టెర్రరిస్ట్ గాళ్ళు అట్లా వచ్చి పబ్లిక్ ప్రాణాలు తీసిపోయారంటే దానికి సెంటర్ వాళ్ళే కారణం అనుకుంటా తిట్టిపోస్తున్నాడు. ఇంతల్నే కాంగ్రెస్ కార్యకర్తలు లెక్కనే వచ్చిన బీజేపీ కార్యకర్తలు స్టేజ్ దగ్గరుండి సీఎం సార్ మాట్లాడుతుంటే గో గో సిద్ధరామయ్య పాకిస్తాన్ అని నల్ల జెండాలు పట్టుకొని స్పీచ్ కి అడ్డం పడ్డారు. అంతే ఇక సిద్ధరామయ్య సార్ బీపీ టాపుకు లేచింది, మస్తు షీదరైపోయిండు. ಹೇಳ್ತಿದ್ವಿ ಇದು ಸತ್ಯಕ್ಕೆ ದೂರವಾದಂತೆ ఏ ఎవలయాలు ఏ ఎస్పీ ఎవలాడా అని స్టేజ్ మీద పిలిచిండు. నువ్వేనా? ఎవడెవడో వచ్చి ఇక్కడ లొల్లి చేస్తుంటే ఏం పడావు చేస్తున్నావు అని ఎస్పీ దగ్గర రాగానే చెయ్యి ఎత్తి చెంప వాళ్ళ కొట్ట చూసిండు. ఇట్లా ఎస్పీ సార్ పాపం గజ్జున వణికిండు. ఇంతలే పక్క పొంట అయినా ఉరికొచ్చి సారు మీడియోలు ఉన్నారు, అందరు చూస్తున్నారు, ఇచ్చది పోతుంది, జర సైసూరి పోలీస్ అయినని కొడితే మళ్ళీ ఇష్యూ పెద్దగా అవుతుంది అని చెప్పి చెవిలో చెప్పంగానే జర సల్లబడ్డాడు సారు.